నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మహానాడు మీకు తెలిసే ఉంటుందండి. మూడు మూడు రోజుల పాటు మహానాడు కడపలో జగన్ ఇలాకాలో కడపలో మహానాడు నిర్వహిస్తున్నారు. మహానాడుకు ఈసారి పెద్ద ఎత్తున జనం వస్తారని, ఎందుకంటే లాస్ట్ మహానాడు రాజమండ్రిలో నిర్వహించారు. ఈసారి మహానాడు కడపలో నిర్వహిస్తున్నారు. ఈ కడప మహానాడుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏమి ప్రత్యేకత అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు వస్తారని, నందమూరి ఫ్యామిలీ మొత్తం వస్తారని, దగ్గుపాటి ఫ్యామిలీ అందరూ వస్తారని, ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఒకటయ్యారు. ఎలా అయ్యారంటే, దగ్గుపాటి పురంధేశ్వర గారు ఇంతకుముందు కొంచెం భేదాభిప్రాయాలు ఉంటే, ఇప్పుడు దగ్గుపాటి పురంధేశ్వర గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యురాలకు, వాళ్ళ కుటుంబానికి, నారా వారి కుటుంబానికి దగ్గర అయ్యారు. అట్లే జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు కూడా ఈ నారా వారి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి దగ్గర అయినట్లు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుందంటే, కళ్యాణ్ రామ్ గారు ఒక ఆంధ్రాలో ఒక మీటింగ్ పోతూ తెలుగుదేశం జెండా పట్టుకొని ఊపడం అందరికీ ఉత్సాహం ఇచ్చింది. అట్లే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా, ఆ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు అభినందనలు తెలుపుతూ బాబాయ్ అంటూ చాలా అభిమానంగా వాళ్ళతో అభినందనలు తెలిపారు. అట్లాగే తెలిసింది. మొన్న జానకీరామ్ గారి అబ్బాయి, నందమూరి జానకీరామ్ అబ్బాయి హరికృష్ణ గారి మనవడు, అతని సినిమా షూటింగ్కు స్టార్ట్ చేస్తూ ఉంటే నందమూరిలో ఉండే ఆడబిడ్డలందరూ కూడా అందరూ ఒకటిగా వచ్చి ఆ సినిమా అతనికి దీవించి వెళ్ళారు. ఎవరు? హరికృష్ణ మనవడికి. అట్లా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇప్పుడిప్పుడు అందరూ ఒకటి అయ్యారు. ఇప్పుడు చూడండి, ఏం భేదాభిప్రాయాలు లేవు. అందుకని ఈసారి మహానాడు ఒక చరిత్రలో నిలిచిపోతుంది అనడానికి మనకు అన్ని విధాల దీనికి సహకరిస్తున్నాయి. చూడండి, దగ్గుబాటి ఫ్యామిలీ, నారావారి ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలో ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా 27, 28, 29 3 తేదీలలో మహానాడు నిర్వహిస్తారు. ఈ మహానాడు అని పేరు పెట్టింది కూడా మన ఎన్టీఆర్ఏ. ఎప్పుడు 1982లో తెలుగుదేశం పార్టీని సీనియర్ ఎన్టీఆర్ స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం ఘన విజయం సాధించింది. ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ 1983 మే 26, 27, 28 తేదీల్లో గుంటూరులో తొలి మహానాడు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జరుపుకున్న తొలి మహానాడు ఇదే. అప్పట్లో వైభవంగా మహానాడు నిర్వహించారు. చూడండి, ఆ మహానాడు అనే పదము తెలుగుదేశం పార్టీకి సంబంధించి విషయాల్లో మినహా మీరు ఎక్కడా కనిపించదు. మహానాడు అనే పేరు పెట్టింది సీనియర్ ఎన్టీఆర్. టీడీపీ నాయకత్వం నుంచి కార్యకర్తల వరకు అందరూ మహానాడుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మహానాడులో కార్యకర్తలు మొదలు అధ్యక్షుడి వరకు అంతా కలిసి తీర్మానాలు ఆమోదిస్తారు. చూడండి, అది మహానాడు అంటే. కానీ ఈసారి భోజనాలకు కూడా చాలా వెరైటీలు ఉంటాయని, ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు పార్టీ చాలా ఒడిదుడుకులు, కేసులు, భయాందోళనతో ఉడుకింది తెలుగుదేశం పార్టీ. చాలా నాయకులను జైల్లో పెట్టడం, ఏడిపించడం కూడా వైసీపీ ప్రభుత్వం చేసింది. అది కూడా మనకు తెలుస్తుంది. కానీ ఈసారి 2024లో అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంలోకి వచ్చిన మొదటి మహానాడుకు నారావారి కుటుంబం, నందమూరి కుటుంబం, దగ్గుపాటి కుటుంబం, 3 కుటుంబాలు కలిసి ఈసారి మహానాడును ఉత్సాహంగా నడపాలనేది ప్లాన్ వేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా ఈ మహానాడుకు వస్తారనేది సమాచారం. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కడపలో మహానాడుకు వస్తే అది ఒక ఇంకా కార్యకర్తల్లో ఉత్సాహంగా ఉంటుంది అనేది అందరూ కోరుకుంటున్నారు.
లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి యొక్క అదృష్టతన పార్టీ ముందుకు వెళుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా ఈ మహానాడుకు కొంత ప్రత్యేకత ఉంది. 75 ఏళ్ళు పూర్తయినాయి కాబట్టి ఈ ఇది కూడా మనకు తెలిపారు. ఈసారి ఏమంటే భోజనాలు చాలా స్పెషల్ ఉంటాయంట. దాదాపు వంటలు చేయడానికే దాదాపు 1000 మందిని నియమిస్తారని, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తారని, ఏడుకొచ్చిన ప్రతి ఒక్కరూ కడుపు నిండా తినేలా వంటలను సిద్ధం చేస్తారని, దాదాపు 6 లక్షల మందికి పైగా కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ రావడం శుభపరిణామం, వస్తారని అందరూ అనుకుంటున్నారు. ఈసారి ఇన్విటేషన్ అందరికీ ఇచ్చారని తెలిసింది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ మహానాడుకు వస్తున్నాడా లేడా అనేది త్వరలో తెలిసిపోతుంది. వచ్చినా రాకపోయినా మహానాడు ఈసారి చాలా వైభవంగా గుర్తుండే విధంగా కడపలో నిర్వహిస్తున్నారు. మహానాడుకి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు అందరూ ఒక ఇన్ఛార్జీలు నియమించారు. అక్కడ కడపలో పనులు వేరుగా జరుగుతున్నాయి. ఇంకా అదిగాక మినీ మహానాళ్ళు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీలో 3 రోజుల పాటు మినీ మహానాళ్ళు, మళ్ళీ జిల్లా పరిధిలో 3 రోజుల మహానాళ్ళు. కాబట్టి అసెంబ్లీలో ప్రతి ఒక్క అసెంబ్లీలో మినీ మహానాడు, మళ్ళీ పార్లమెంటు దాంట్లో మినీ మహానాడు నిర్వహించాలని కూడా ప్రభుత్వం చూస్తుంది. ఈ మహానాడుకు చాలా ప్రాముఖ్యత వస్తుంది. కొన్ని జనాలు కూడా చాలామంది వస్తారు. వంటకాలు అయితే విపరీతంగా భోజనాలు ఉంటాయి. ఐస్ క్రీమ్లు, పాల ప్యాకెట్, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, చికెన్, మటన్. ఎందుకంటే మహానాడుకు నేను కూడా ఇంతకుముందు హైదరాబాద్లో పెట్టినప్పుడు వెళ్ళానండి. చాలా భోజనాలు భలే ఉంటాయి, మంచి వెరైటీలు ఉంటాయి, మంచిగా ఉంటుంది, ప్రోగ్రామ్స్ బాగుంటాయి. చంద్రబాబు నాయుడు గారి మీటింగు కానీ ప్రభుత్వం సాధించిన విషయాలు అది కూడా ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీర్మానం చేసుకుంటూ ప్రభుత్వం ఇంతవరకు ఏం సాధించింది, మా ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది అనేది కూడా తీర్మానాలు 3 రోజుల్లో ఉంటాయి. లాస్ట్ 29వ తారీఖున భారీ బహిరంగ సభ మటుకు ఉంటుంది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారనేది తెలుస్తుంది. మరి వస్తారా రారా అనేది మహానాడు నాకుతో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.